నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో ఉన్నాం. సో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఎన్నికలు అయితే చాలా క్రిటికల్గా జరిగాయి చెన్నూరులో. సో ఇక్కడ మనకి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు. ఇంతకుముందు 2 సార్లు వాళ్ళు 10 years పాలించారు. సో ఇప్పుడు అధికార పార్టీ అయితే కాంగ్రెస్ ఉంది. ఇక్కడ చాలామంది యాక్టివ్గా పనిచేసి కాంగ్రెస్ని అధికారంలో తేవడానికి ప్రయత్నం చేశారు. కానీ మా గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం ఎటు తిరిగి లాస్ట్ మినిట్స్లోనైనా ఇక్కడ మండల అధ్యక్షులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఏ ట్రిక్ ప్లే చేసైనా గెలుస్తారని చెప్పారు. అది ఎన్నికల రిజల్ట్ కూడా మండలానికి రాసుకో సాంబే ఫస్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ కొంచెం బ్యాక్ అయింది, బీఆర్ఎస్ లీడ్లో ఉందని కూడా రిపోర్ట్ ఇచ్చింది మనమే. సో ఇక్కడ మన మండల అధ్యక్షులు ఉన్నారు, పాలిపు రామారావు గారు. ఆయన గారితో మాట్లాడదాం. మండలంలో కూడా చాలా అత్యధిక పంచాయతీలు బీఆర్ఎస్ గెలిచింది. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు మండలంలో అధిక పంచాయతీలు గెలిచారు మీరు, అండ్ మీ చెన్నూరులోనైతే మళ్ళీ థర్డ్ టైం మీరు మీ అభ్యర్థులనే పంచాయతీ పాలకులుగా నియమించడంలో మీ కృషి చాలా ఉంది. అది ఎట్లా పాసిబుల్ అయింది అంటారు? అభివృద్ధి అనే మంత్రంతో అది సాధ్యమైంది. ఎందుకంటే గత 2 పర్యాయాలుగా నేను చేసినటువంటి అభివృద్ధి ఈ గ్రామంలో సత్పంచ సంబంధాలు నెరవేర్చుకొని వారికి ఏది అవసరం వచ్చిందన్నా, ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా వారికి అవసరం వచ్చిందల్లా వారికి ఈ కుటుంబంలో పెద్ద కొడుకులాగా ముందుండి మనం నిలబడి పనిచేసినటువంటి కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా చూశారు. మరి మన 2 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జనానికి ఏ విధంగా పనిచేసింది, గతంలో మేము ఏ విధంగా పనిచేసినది బేరేజ్ చేసుకొని మళ్ళీ ఈ గ్రామానికి శ్రీరామ రక్ష రామారావు గారి పరిపాలనే కావాలి, రామారావు బలపరిచినటువంటి అభ్యర్థులే గెలిపించాలని వాళ్ళు మొత్తం ఏకమై చేసినప్పటికీ కూడా నా బొమ్మ ఒకవైపు పెట్టుకున్నారు. మేము పెట్టుకుంటే వాళ్ళు రేవంత్ రెడ్డి బొమ్మ ఇంకో బొమ్మ పెట్టుకొని వారికి గెలవడం సాధ్యమైంది. వారు నా గెలుపు సాధ్యమైంది. నాకు వారికి అవి పెట్టుకున్నా కానీ వారికి సాధ్యం కాలేదు. జనం వారిని నమ్మలేదు, విశ్వసించలేదు. వారు బెదిరించే బెదిరింపులకి అధికార పార్టీ ఉందని మేము అవి కట్ చేస్తాం, ఈ కట్ చేస్తాం, కరెంట్ కట్ చేస్తాం, రేషన్ కార్డు రాదు, మీకు బియ్యం రాదు, ఇల్లు రాదు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ బంద్ చేస్తాం, మీరు మాకు ఓటు వేయకపోతే అని చెప్పినటువంటి ఆ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ భయభ్రాంతులే వార్డు మెంబర్ల రూపంలో వాళ్ళకు ఓటేసి ప్రెసిడెంట్ ఓటు నాకేశారు. వార్డు మెంబర్ ఓటు వారికి వేసి 9 వార్డులకి ఇల్లు జరిగి ప్రతి 3 వార్డులు స్వల్ప మెజార్టీతోటి 10 ఓట్లతోటి 5 ఓట్లతోటి పోయినటువంటి 3 వార్డులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా సర్పంచ్ పదవిని వారు మా గొప్పచెప్పి ఈ గ్రామ అభివృద్ధి మీతోనే సాధ్యం, మీరే ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచాలని జనం ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో మరి జీవి శ్రీనివాసరావు విద్యావంతుడు, మంచి స్నేహశీలి, రాజకీయ అనుభవం కలిగిన వాడు. ఎందుకంటే గత ఎంపీటీసీగా చేసిండు. మీ జనాలతో సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి నేను పెట్టి రాజకీయ రంగంలో రాజకీయ రంగం చేపించి చెబితే మరి జనం ఇచ్చినటువంటి తీర్పుని నేను గౌరవించి వారు మాకు ఇచ్చినటువంటి మెజార్టీతో రేపు గ్రామ అభివృద్ధిలో ఆ పాత్ర ఉంటుంది. నేను వెనక నుంచి డైరెక్షన్ చేసుకుంటా ఈ గ్రామం మరొక 5 సంవత్సరాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి గ్రామాభివృద్ధిలో మా పాత్ర ఉంటుందని ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. మీ ద్వారా ప్రభుత్వం చాలా పథకాలు ఇచ్చినని చెప్పుకుంటుంది, అయినా మిమ్మల్ని ఎందుకు ఆదరించారు వాళ్ళు అసలు? అంటే వారికి నా మీద ఉన్నటువంటి నమ్మకం, ఫస్ట్ నా మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే గ్రామ అభివృద్ధి ఎవరి చేతుల్లోనే అయితే ఏవైనా చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు, సమర్థవంతమైనటువంటి రాజకీయాన్ని నడపగలిగే శక్తివంతులని నాకు ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి సర్పంచ్, గ్రామ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లను ఒకసారి గెలిస్తే గొప్ప, రెండోసారి గెలవడం కూడా కష్టం. అట్లాంటిది 2 సార్లు మా అమ్మగారిని గెలిపించారు, 3వ సారి నేను నిలబెట్టినటువంటి ప్యానల్ని గెలిపించారంటే నా మీద ఉన్నటువంటి జనానికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను ఏ రోజు ఒమ్ము చేయను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వారికి ఎటువంటి గ్రామానికి ఇబ్బంది వచ్చిందంటే నా కుటుంబానికి ఇబ్బంది వచ్చిందిగా భావించింది. కాబట్టి నా మీద ఎంత అధికార ఒత్తిడి, పోలీస్ మరి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. మీడియా వారు మీకు అందరికీ తెలుసు. స్పెషల్ కోర్సు పెట్టి నన్ను బయటికి రానికుండా చేసినటువంటి పరిస్థితుల్లో కూడా జనం నాకు బ్రహ్మరథం పెట్టారు. దానికి అభివృద్ధిని ఒక తారక మంత్రంతో సాధ్యమైంది. నేను వారి జనం ప్రేమాభిమానాలు చూరగొన్నా కాబట్టి నన్ను ఈ రోజును ఇంత అపూర్వమైనటువంటి విజయాన్ని చేకూర్చారు నాకు. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ అండి. శ్రీనివాసరావు గారు మీరేం చెప్తారు? గారు వచ్చిన రోజు కూడా రామారావు గారు చెప్పారు, ఏం చెప్తున్నారంటే సౌమ్యుడు, ప్రజల్లో ఉంటారు, మంచి వ్యక్తిని పెట్టా, నేను మీకు వేరే వర్గమైనా మాకు ఓట్లు వేయాలి అది అని చెప్పారు. సో మీ విజయం ఆయన గారు చెప్పిన మాటలో 100% నిజమైన విజయం కూడా సాధ్యమైంది. మీరు ఏం చెప్తారు చెప్పండి. ముఖ్యంగా నా విజయంలో కీలక పాత్ర వహించిన పాలిపు రామారావు గారు, చెన్నారావు గారు, మాధవ్ గారు, వెంకటేశ్వర గారు మరియు మిగిలిన టీం అంతా కూడా
కష్టపడి 24 గంటలు నిద్రాహారాలు మాని నా విజయం కోసం వీళ్ళంతా కృషి చేశారు. వీళ్ళందరికీ ముందుగా నా ధన్యవాదాలు. అలాగే సంప్రదాయ గారి మీటింగ్లోని ఆయన మాట్లాడిన మాటలు కొంత మా విజయానికి బాటలు వేశాయి. అది ముఖ్యంగా సంప్రదాయ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము కూడా అందరినీ కలుపుకొని వెళ్తాము. ఎవరి మీద కక్షపూరిత రాజకీయాలు చేయకుండా అందరితో సమానంగా ఉంటారని తెలియజేస్తున్నాను. ముందుగా నూతన పాలకవర్గానికి నా ధన్యవాదాలు. అలాగే విద్యావంతులు, స్వామ్యులు, మాజీ ఎంపీ శ్రీనివాసరావు గారిని ఆదరించి పాలక రామారావు గారి పలకొచ్చిన జీవి శ్రీనివాసరావు గారి సర్పంచ్గా ఉన్న చెన్నూరు గ్రామ ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు. చెన్నూరు గ్రామ ప్రజలు ఎప్పుడు అభివృద్ధిని కోరుకుంటారు, అరాచకానికి దూరంగా ఉంటారు. అరాచకం చేసే నాయకులు దూరం పెడతారు. ఇదే నిదర్శనం. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పుడు సండ్రా వెంకటయ్య గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రామారావు జరిగిన మౌలిక వసతులు, రోడ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, సొసైటీ బిల్డింగులు కానీ, గ్రామ ప్రజల ఆదరానికి నిదర్శనం. డబ్బులు అనేది తాటే లేదండి. అటువంటి దానికి చెన్నూరు జనాలు, ఈ గ్రామ పంచాయతీ ఓటర్స్ చాలా దూరంగా ఉంటారు. రామారావు మీద ప్రేమ, అభిమానం ఈ విజయానికి దోహదపడ్డాయని మేము నమ్ముతున్నాం. సో ఇదండి, ఇక్కడైతే డబ్బులు గెలిపించలేదు, అభిమానము అభివృద్ధి గెలిపించింది అంటారు. ఆ సొసైటీ బిల్డింగ్ కానీ, పంచాయతీ బిల్డింగ్ కానీ ప్రతిదీ వాళ్ళే చేశారట. రోడ్లు కానీ, సో గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా అభివృద్ధి అభిమానం గెలిపించినాయి అంటున్నారు. డబ్బులు అనేది ఉత్తమాట అంటున్నారు. సో అందరు ప్రజల్ని వీళ్ళు సమానంగా చూసి అభివృద్ధిలో పాల్పంచుకుంటామని చెప్తున్నారు.